హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి వద్రేవు. నేను డాలస్ నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈసారి ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. వృషభ రాశికి ఈసారి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వాళ్ళకి 4 మేజర్ ప్లానెట్స్ గురువు, శని, రాహు, కేతువులు. ఈ 4 ప్లానెట్స్ ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో గురువు ఈ రాశి వాళ్ళకి జూన్ 1, 2026 వరకు మిథున రాశిలోను, జూన్ 2, 2026 నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడనమాట. సో 3వ స్థానం మన కమ్యూనికేషన్, మన పరాక్రమం, సోదరులు, సిబ్లింగ్స్, షార్ట్ జర్నీస్ దీనికి ఇండికేట్ చేస్తుందన్నమాట. సో ఎప్పుడైతే గురువు 3 ప్రవేశిస్తున్నాడో గురువుకి కర్కాటక రాశి ఉచ్చస్థానం అన్నమాట. సో ఈ ఇయర్ గురుగ్రహం వల్ల మనలో ఉండే సెల్ఫ్ కరేజ్ కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ గ్రో అవుతాయి అన్నమాట. సో ఏ పని చేసినా మనం కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా చేయడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పనిచేయడం కానీ చాలా ధైర్యంగా ముందుకెళ్ళడం కానీ జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా సిబ్లింగ్స్, సోదరుల యొక్క సపోర్ట్, మీకు ఏ విషయంలో అయినా సపోర్ట్ కావాలంటే కనుక ఈ సంవత్సరం సిబ్లింగ్స్ యొక్క సపోర్ట్ మీకు చాలా చేదుడు వాదుడుగా ఉంటుందన్నమాట. సో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ యొక్క సపోర్టు మీకు ఈ సంవత్సరం చాలా ఉన్నతంగా ఉంటుంది. అలాగే వాళ్ళతో రిలేషన్స్, సిబ్లింగ్స్తో రిలేషన్స్ కూడా ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటాయన్నమాట. మార్కెటింగ్ కానీ కమ్యూనికేషన్ రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం షార్ట్ డిస్టెన్స్ జర్నీస్, సో చాలా వరకు మీరు చిన్న ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. షార్ట్ డిస్టెన్స్ జర్నీస్ని మీరు ఎక్కువ చేస్తారు ఈ ఇయర్. అంటే అది జాబ్ పరంగా కావచ్చు, వృత్తి వ్యాపార పరంగా కావచ్చు, ఏ విధంగా అయినా మీరు ఈ సంవత్సరం షార్ట్ జర్నీస్ చేయడానికి చాలా ఆస్కారం ఉందన్నమాట. సో గురువు 3 నుంచి సప్తమాన్ని చూస్తాడు. సో ఎవరైతే మ్యారేజ్ కోసం ఎవరైతే మ్యారేజ్ సంబంధాలు పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం మ్యాచ్ ఫిక్స్ అవ్వడానికి చాలా ఆస్కారం ఎక్కువ ఉందన్నమాట. సో మ్యాచ్ ఫిక్సింగ్ అనేది, మ్యారేజెస్ ఫిక్స్ అవ్వడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఎవరైనా మ్యారేజ్ కోసం చూస్తున్న వాళ్ళు కొంచెం గట్టిగా సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టి కొంచెం ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మంచి సంబంధం రావడానికి ఆస్కారం ఉందన్నమాట. సో అది వృషభ రాశికి ఈ సంవత్సరం గురుగ్రహం వల్ల ఉన్న ఫలితాలు. ఇప్పుడు మనం ద మెయిన్ ప్లానెట్ సాటర్న్, శని భగవానుడి గురించి చూద్దాం. శని భగవానుడు వృషభ రాశికి అత్యంత యోగకారకమైన గ్రహం అన్నమాట. సో ఈ గ్రహం వృషభ రాశికి ఈ ఇయర్ 11th హౌస్లో సంచారం చేస్తున్నాడు. సో 11th హౌస్ అనేది లాభస్థానం. సో మీరు ఏ పని చేసినా మంచి లాభసాటిగా ఉంటుందన్నమాట. మీకు దేంట్లోనైనా కలిసి రావడం కానీ, దేంట్లోనైనా కొంచెం మనీ గ్రో అవ్వడం అన్నది ఖచ్చితంగా ఈ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి జరుగుతుందన్నమాట. అంటే మీ శాలరీ ఇంక్రీస్ అవ్వడం కానీ, మీకు వచ్చే ఇన్కమ్ గ్రో అవ్వడం కానీ జరుగుతుందన్నమాట. అలాగే ఏదైనా పార్ట్నర్షిప్, అంటే మీరు ఎవరితోనైనా బిజినెస్ పార్ట్నర్షిప్ చేస్తే కనుక అది కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఈ బిజినెస్ కానీ,
ఈ పార్ట్నర్‌షిప్ సంబంధించిన వ్యవహారాల్లో మీకు బాగా కలిసొస్తుంది. ఆహ్, సో, అదేవిధంగా వృత్తిపరంగా జాబ్. సో, ఎవరైతే చాలా కాలం నుంచి ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. మీ యొక్క బాస్, మీ అధికారి యొక్క అప్లాస్ అంటే వాళ్ళ యొక్క అంటే సహకారం, వాళ్ళ యొక్క అప్లాస్ మీకు ఈ సంవత్సరం అంతా మీకు చాలా అనుకూలంగా, చాలా సానుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా వృషభ రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. సో, అదేవిధంగా మీరు ఏమైనా చాలా కాలం నుంచి పెండింగ్‌గా ఉన్న పనులు ఉంటే కనుక అది ఈ సంవత్సరం ఫినిష్ చేస్తారు. పెండింగ్ పనులు ఫినిష్ చేయడమే కాకుండా మీరు ఏమైనా కొత్త పనులు స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక చాలా ముందు చూపుతో ఫార్వర్డ్ థింకింగ్‌తో ఆలోచించి అంటే ఏది జరగచ్చు, ఏది జరగకపోవచ్చు అన్న ఒక ఫార్వర్డ్ థింకింగ్‌తో ఆలోచించి మీరు పనులు స్టార్ట్ చేస్తారనమాట. సో, అలా స్టార్ట్ చేయడం వల్ల మీకు ఆ పనుల్లో సక్సెస్ అవ్వడం కానీ, ఆ పనుల వల్ల చాలా లాభసాటిగా ఉండడం కానీ జరుగుతుంది. సో, వృషభ రాశికి శని భగవానుడు ఈ సంవత్సరం యోగిస్తున్నాడు. ఆ లాభస్థానంలో చాలా చాలా మంచి పొజిషన్‌లో ఉన్నాడనమాట. మీ ఫ్రెండ్స్ సర్కిల్ దగ్గర నుంచి, మీ సోషల్ సర్కిల్ దగ్గర నుంచి కూడా మీకు సహాయ సహకారాలు, మీకు వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ రావాలంటే కదా, మీకు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ రావాలన్నా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మీకు ఫుల్ సపోర్ట్ మీకు ఉంటుందన్నమాట. సో, ఇది శని భగవానుడు వృషభ రాశికి ఈ సంవత్సరం ఇచ్చే ఫలితాలు. మిగిలింది రాహు, కేతువు. సో, డిసెంబర్ 5, 2026 వరకు రాహు కుంభంలో, కేతు సింహంలో, డిసెంబర్ 6, 2026 నుంచి రాహు మకరంలో, కేతువు కర్కాటకంలో సంచారం చేస్తున్నారన్నమాట. సో, దీనివల్ల ఏంటంటే, సో ఎప్పుడైతే రాహు 9th హౌస్‌లో ఉంటాడో ఫారెన్ ఛాన్సెస్. సో, ఎవరైనా మాస్టర్స్ కోసం కానీ, పీహెచ్‌డీ కోసం కానీ ఫారెన్ ట్రై చేస్తే కనుక ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలమైన సంవత్సరం అనమాట. అంటే ఫారెన్‌కి వెళ్ళాలనుకున్న వాళ్ళు, హైయర్ ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ ఇయర్ అనుకూలంగా ఉంది. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు చేసే ఎఫర్ట్స్ కొంచెం ప్లానింగ్‌గా చేయాలి. కొంచెం ఏమాత్రం కొంచెం నెగ్లెక్ట్ చేసినా, అన్‌ప్లాన్డ్‌గా వెళ్ళినా అది కొంచెం కష్టమవుతుంది మళ్ళీ మీకు లేటర్ ఆన్. సో, మీరు ఫారెన్ కోసం ట్రై చేస్తే కనుక, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేస్తే కనుక ఇంకా బాగుంటుంది. సో, కేతు 3వ స్థానంలో ఉంటే కనుక 3వ స్థానం ఉపచయ స్థానం. సో, కేతువు ఉపచయ స్థానాల్లో యోగిస్తాడు. సో, 3వ స్థానంలో కేతు ఉండడం బట్టి మీకు ఒక విల్ పవర్, ఓకే నేను దేనైనా చేయగలను, దేనైనా సాధించగలను అని ఒక విల్ పవరు కేతు మీకు ఇస్తాడనమాట. సో, అలాగే మీకు ఏమైనా అన్నెసరీ సోషల్ సర్కిల్ కానీ, అన్నెసరీ ఫ్రెండ్స్ వాళ్ళున్న కేతు వాళ్ళని కట్ చేస్తాడు. అంటే వాళ్ళతో ఇంటరాక్షన్ కానీ, వాళ్ళతో రిలేషన్ మీకు కొంచెం తగ్గుతుంది. సో, మీకు మెయిన్‌గా విల్ పవర్ గ్రో అవుతుందన్నమాట. సో, దాని మూలంగా మీరు ఏదైతే పని చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుందన్నమాట. సో, ఓవరాల్‌గా వృషభ రాశికి ఈ సంవత్సరం 4 గ్రహాలు యోగిస్తున్నాయి. గురువు, శని, రాహు, కేతువు ఈ 4 యోగిస్తున్నాయి. సో, కాబట్టి మీరు ఏ పని చేసినా మంచి కరేజ్ తోటి, ఫుల్ కాన్ఫిడెన్స్‌తో చేయండి. ఖచ్చితంగా మీరు చేసే అన్ని పనుల్లోనూ మీకు విజయం లభిస్తుంది. సో, ఇది వృషభ రాశికి
పరాభవనామ సంవత్సరంలో ఉండే ఫలితాలు అనమాట. ఇది నాకు తెలిసినంత వరకు. మళ్ళీ మనం ఇంకొక వీడియోతో ఇంకో రాశి గురించి మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.